పచ్చిమేతలు లేనిదే పాడి దిగుబడి లేదు అన్న విజయ సూత్రం మనందరికీ తెలిసిన గ్రాసాలను సమృద్ధిగా అందించలేని పరిస్థితి పశుపోషకులది. ప్రపంచీకరణ పుణ్యమా అని సాగు భూమికి కొరత ఏర్పడడంతో దానాలపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో పెట్టుబడులు భారమై పరిశ్రమకు దూరం అవుతున్నారు. అలా కాక పచ్చిమేతలను పుష్కలంగా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు రైతుల ఆదరణ పొందిన APBN1 కోయంబత్తూరు పశుగ్రాస రకాలు, గిని, సూపర్ నేపియర్ గ్రాసాలతో పాటు నేడు ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుత కాలంలో సాగుకు ఏ ప్రాంతాలకు ఏ పశుగ్రాసాల సాగు అనువుగా ఉంటుందో వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. పశుపోషకులు ముఖ్యంగా పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. పశువుల మేతలో ముఖ్యమైనటువంటివి పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాన. అయితే ఈ ఎండుగడ్డిని వరిగడ్డిని కానీ, గోధుమ గడ్డిని కానీ, లేకపోతే జొన్న చొప్పను కానీ, ఉలవ తీగ కానీ, బర్సిం తీగ కానీ, కౌపీ తీగ కానీ మనం ఎండబెట్టి మనం ఎండుగడ్డిగా పాడి పశువులకు ఇచ్చుకోవచ్చు. మరి దాన అనేది మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా పచ్చగడ్డి విషయానికి వచ్చేటప్పుడు ప్రతి రైతు కూడా ఉన్నటువంటి భూమిలో 10% భూమిని పశుగ్రాసాల సాగుకు ఉపయోగించాలి. ఎందుకంటే పచ్చగడ్డి లేనిదే పాడి దిగుబడి రాదు. ఈ వర్షాకాలంలో నీటి సదుపాయం ఉన్నటువంటి ఈ రైతులు ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలని సాగు చేయాలి. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలలో చాలా రకాలు ఉన్నాయి. మనకు పాత వెరైటీ ఏంటంటే NB21 ఇప్పుడు అది లేదు. మనకు కనిపిస్తున్నవి CO1, CO2, CO3, CO4, CO5 వరకు కూడా కోయంబత్తూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసి ఉన్నాయి. అయితే మనకి CO4, CO5, CO3 బాగా ప్రాచుర్యము చెందాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి వెరైటీ APBN1, ఆంధ్రప్రదేశ్ బాజ్రా నేపియర్ 1. ఈ పశుగ్రాసం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పాడి అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. నేపియర్ రకాల్లో మనకు చాలా రకాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ రకాల్లో ముఖ్యంగా మనము బ్రెజిలియన్ నేపియర్ అనేటువంటి ఒక పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నాము. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అనేటువంటిది మనం ఇక్కడ సాగు చేసి రైతు సోదరులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మించింది సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది 2016 సంవత్సరంలో మనం తెచ్చి మొత్తం దేశం మొత్తం మీద కూడా మనం ఈ పశుగ్రాసాన్ని రైతులకు అందించడం అనేది జరిగింది. కాబట్టి వర్షాకాలంలో ప్రతి రైతు కూడా ఈ పశుగ్రాసాలని సాగు చేయాలి. మెట్టు ప్రాంతం ఉన్నటువంటి రైతులు గిని గడ్డిని సాగు చేసుకోవాలి. ముంపుడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పారాగడ్డిని సాగు చేసుకోవాలి. సారవంతమైనటువంటి భూమి, నీటి సదుపాయం ఉన్నటువంటి రైతులు ఈ హైబ్రిడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. తక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆరుతడి పదులలో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, అలసంద కానీ, కట్టిజనుము కానీ, అలాగే పిల్లిపెసర కానీ వంటి సీజనల్ పశుగ్రాసాలు అంటారు. వీటిని కూడా సాగు చేసుకొని పశువుల యొక్క మేత కొరతను నివారించవచ్చు. ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అనేటువంటి పశుగ్రాసము ఇక్కడ సాగు చేయడం అనేది విరివిగా జరుగుతుంది. దీనిలో ఎక్కువగా విటమిన్ A ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ 6 నుంచి 8% ఉంటుంది. దీని కాండము కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇది వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో పెరుగుదల అనేది గిడసబారకుండా ఉండకుండా 3 కాలాల్లో కూడా పెరుగుదల బాగుండి మంచి దిగుబడి ఇస్తుంది. దీనిలో కాండము తక్కువగా ఉండి ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా తీగా ఉంటుంది. కాబట్టి పశువులు చాలా ఇష్టపడి పశుగ్రాసాన్ని తినడం అనేది జరుగుతుంది. అయితే ఈ పశుగ్రాసాన్ని సాగు చేసే విధానం ఏంటంటే ఎకరానికి 10,000 నుంచి 12,000 కాండపు కనుపులు కావాలి. మనము ఎటువైపు చూసినా 3 అడుగులకి ఈ యొక్క కాండపు కనుపులు ఏటవాలుగా భూమికి 45 డిగ్రీల యాంగిల్లో ఒక కనుపు భూమిలో ఉండేటట్టు, ఒక కనుపు పైన ఉండేటట్టు నాటుకోవాలి. నెల రోజుల తర్వాత మనం కొద్దిగా యూరియాని చల్లాలి. ఇది సుమారుగా 50 నుంచి 55 రోజులకి కటింగ్కి వస్తుంది. సలీనా 100 నుంచి 120 టన్నుల పశుగ్రాసాన్ని తీసుకోవచ్చు. సంవత్సరానికి 5-6 కటింగ్లు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ పశుగ్రాసాన్ని సాగు చేయడం వలన పశువుల్లో ఎదురవుతున్నటువంటి పునరుత్పత్తి సమస్యల్ని నివారణ చేపట్టవచ్చు. అయితే సూపర్ నేపియర్ పశుగ్రాసము దీని మీద ఎక్కువగా ప్రోటీన్ ఉన్నటువంటి పశుగ్రాసం. దీనిలో 10 నుంచి
12% ప్రోటీన్ ఉంటుంది. ఇది ఇవ్వడం వలన పాడి ఉత్పత్తితో పాటు పాలలో వెన్న శాతం కూడా పెరిగి రైతుకు ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలన్నీ కూడా ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి సాగు విధానము కలిగి ఉంటాయి. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం పెంచినప్పుడు భూమి యొక్క సారవంతం బట్టి 150 నుంచి 200 టన్నుల పశుగ్రాసం దీని నుంచి మనం దిగుబడి చేసుకోవచ్చు. కాబట్టి రైతులకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది ఒక వరంగా మనము చెప్పవచ్చు. అందువలన వర్షాకాలంలో ప్రతి రైతు కూడా పశుగ్రాసాలను సాగు చేసి తద్వారా పశువుల మేత కొరతను నివారించి వాటి యొక్క పునరుత్పత్తిని, పాడి అభివృద్ధిని ఎక్కువ చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందుతారని ఆశిస్తున్నాం.